రోజు మనం వంటల్లో వాడుతున్నది చాలా వరకు కల్తీ నూనె అన్నది ఊహించడానికి కూడా వీలు కాని నిజం. వీటి విక్రయాలను అడ్డుకునే వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. వీటితో ప్రజల ఆరోగ్యం పాడవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్రంలో వంట నూనెల కల్తీ యథేచ్ఛగా సాగిపోతోంది. చట్టాలు అక్రమార్కులకు చుట్టాలుగా మారాయి. ఇంత జరుగుతున్నా సర్కారు ఏం పట్టనట్లు వ్యవహరిస్తోంది. గత 7 నెలల్లో 10 లక్షలకు పైగా కల్తీ వేరుశెనగ నూనెను రాష్ట్రంలో ప్రజలకు వ్యాపారులు అమ్మేశారు. ఇది కల్తీ అని స్పష్టంగా గుర్తించిన తర్వాత అమ్మిన వాటా ఇది. ఇక ఎలాంటి పరీక్ష చేయకుండా అమ్ముతున్న నూనె ఎంతుందనేది అంతుచిక్కదు. కొంతమంది కొన్ని బ్రాండ్లలో కల్తీ వస్తుందని నేను కూడా పేపర్లలో చూశాను. కల్తీ రావడానికి ఆస్కారం కూడా ఉంది. కొద్దిగా చీప్ ఆయిల్స్ కలిపేసి తీసుకొని రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ మాత్రం మేము పూర్తిగా నాణ్యత పరీక్షించిన తర్వాతనే దాన్ని ప్యాకింగ్కి అలౌ చేస్తాము. అలౌ చేసిన తర్వాత ప్యాక్ అవుతుంది. మేము దాన్ని సమ్మరీగా రిజెక్ట్ చేసేస్తాము. ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ఛాన్స్ లేదు. ఆహార నాణ్యత నియంత్రణ చట్టం ప్రకారం వంట నూనెను తప్పనిసరిగా ప్యాకెట్లలోనే అమ్మాలి. ప్యాకెట్ల అమ్మకాల్లో సైతం 4-5 ప్రధాన కంపెనీలు మాత్రమే పక్కా నాణ్యత తనిఖీల అనంతరం ప్యాకింగ్ చేస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీల వారు ప్యాకెట్లలోనూ కల్తీ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయ బ్రాండ్ వంట నూనెల ప్యాకెట్లు విక్రయిస్తుంది. ఇలా ప్యాకింగ్ చేయడానికి హైదరాబాద్ శివార్లోని శివరాంపల్లి, కాకినాడలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్యాకింగ్ చేసే ముందు ట్యాంకర్లు రాగానే ముందుగా నాణ్యత పరీక్షిస్తారు. గత నెలలో శివరాంపల్లి మిల్కు 67 ట్యాంకర్లు రాగా అందులో 28 ట్యాంకర్లు కల్తీగా తేలినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఒక్కోసారి తమ ఆయిల్ను అంగీకరించాలని బయటి నుండి ఒత్తిడి వస్తుందన్నారు. నాణ్యత లేని ఈ నూనెలను పారబోయకుండా వ్యాపారులు దానిని నేరుగా మార్కెట్లో ప్రజలకు అమ్మేస్తున్నారు. అప్పుడప్పుడు కొంచెం వస్తాయంట, మా అఫీషియల్గా కాదు, బయట నుంచి వాళ్ళు థ్రెటన్ చేస్తుంటారు మమ్మల్ని. మేము అవన్నీ కూడా మా అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకుంటారండి. అట్లా బెదిరిస్తారు, తీసుకోవాలి మీరు అది ఇది అని చెప్తారు. మేము తీసుకోలేదనుకోండి, మేము యాక్సెప్ట్ చేయకపోతే బయటికి పోయి రూమర్స్ క్రియేట్ చేస్తారు. మా దగ్గర డబ్బులు అడిగింది, మేము ఇవ్వలేదు, అందుకని ఇట్లా చేసిందని కూడా రూమర్స్ క్రియేట్ చేస్తారు. గత ఏడాది రాష్ట్రంలో వేరుశెనగ పంట బాగా దెబ్బతినడంతో ఈ నూనె ధర బాగా మండుతోంది. ప్రస్తుతం లీటరు ధర 110 రూపాయలు దాకా ఉంది. ఇందులో బాగా తక్కువ ధర ఉండే పత్తి గింజల నూనె, పామాయిల్ వంటివి కలిపి కల్తీ చేస్తున్నారు. పైగా నాణ్యత లేని పాడైన వేరుశెనగ గింజలతోనూ నూనె తయారు చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. వీటి వాడకం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కల్తీ 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 ఇప్పుడు ఎటు చూసినా కల్తీమయం అయిపోయింది. తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, ఇప్పుడు ఆఖరికి వంటలో కలిసే నూనెలో కూడా కల్తీ అయిపోయింది. అయితే ఇక్కడకు కల్తీ జరిగిన నూనె వస్తున్నప్పటికీ వీళ్ళు తిరిగి రిటర్న్ పంపుతున్నారే తప్ప వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా అలీతో నరేందర్, TV5 హైదరాబాద్.